ఇది నేను మా హోమ్ టౌన్‌లో ఉన్నప్పుడు చేసినప్పటి బ్రెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రమ్ ద స్క్రాచ్ అండ్ ఏం మెషిన్, ఏ టూల్ యూజ్ చేయకుండా చేశాను. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను హైదరాబాద్‌లో ఉన్నాను. నాకిక్కడికొచ్చాక చాలా పర్టిక్యులర్‌గా అర్థమైంది అసలు బ్రెడ్ వాల్యూ ఏంటో ఒక బ్యాచిలర్స్ లైఫ్‌లో అని చెప్పి. మార్నింగ్ లేస్తాం గానీ ఇక టిఫిన్ చేయనీకి అమ్ముండదు కదా! సో, బ్రెడ్ ముక్కనే తినాలి. నేనైతే ఇన్ని ఇయర్స్ చాలా వరకు ఎప్పుడు హోమ్మేడ్ ఫుడ్డే తిని ఇలా హైదరాబాద్‌కి రాంగానే ఫాస్ట్‌గా బయట ఫుడ్‌కి అలవాటు పడిపో అంటే నేను ఆ టైప్ పర్సన్‌ని కాదు. చాలా కష్టం. మళ్ళీ మేమెప్పుడు బయట ఫుడ్ కూడా ఎక్కువ తినం. ఎప్పుడు హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేసేవాళ్ళం. ఎంత కష్టమైనా సరే అది ఇంట్లోనే చేసుకొని తినేవాళ్ళం. ఎందుకో అంత పర్ఫెక్ట్ టేస్ట్ రాకపోయినా హెల్తీ అయితే ఉంటాం కదా అని చెప్పి. అయితే ఫైనల్‌గా నేనైతే బ్రెడ్ చేయడం నేర్చుకున్నా. సో, అందుకని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా. దీని తర్వాత కూడా నేను చాలా బ్రెడ్స్ బేక్ చేశాను. మీకొకసారి పిక్చర్ పెడతాను చూడండి. సో, మీరు కూడా ఏమైనా ట్రై చేయాలనిపిస్తే ఫెయిల్ అవుతా అని భయపడకుండా ట్రై చేయండి. సో, నన్ను ఫాలో